ప్రధానంగా ఈ వీడియోలో ఒక ప్రిపరేషన్ ఆస్పిరెంట్ పర్టికులర్గా పోలీస్ కానిస్టేబుల్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్కు సంబంధించి వీడియో చేస్తున్నా. ఇంకా ఎలాగో ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ ప్రిపరేషన్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు సమస్య అనేది కామన్గా ఉంటుంది. ఎందుకంటే పోయే దారి అందరిది ఒకటే కాబట్టి సమస్య అనేది అందరికీ మ్యాథ్స్ కామన్గా ఉంటుంది. మీరు ప్రిపరేషన్కి వెళ్ళేటప్పుడు ఈ సమస్యలు పెట్టుకొని ముందుకు పోవద్దు. ఆ సమస్యలు ఒకవేళ ఉంటే ఎలా ముందుకెళ్ళాలనే దాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. చాలా వరకు కింద కామెంట్ రూపంలో అడుగుతారు, సార్ నాకు ఇలాంటి సమస్య ఉంది, నాకు అలాంటి సమస్య ఉంది, ఎలా దీన్ని అధిగమించాలి. సో ఒక ప్రిపరేషన్లో ఉన్నటువంటి ఆస్పిరెంట్ వచ్చేటటువంటి ప్రతి అడ్డంకిని కూడా అవకాశంగా భావిస్తాడు. నెంబర్ 1 ఫస్ట్ ఏంటి, వచ్చేటటువంటి అడ్డంకిని అవకాశంగా భావిస్తాడు. తొక్కుకుంటూ వెళ్ళడమే, సమస్యల్ని తొక్కుకుంటూ ఒక్కొక్కటిగా మెట్టుగా మార్చుకుంటూ వెళ్ళడమే. అయితే కొంత ఉన్నటువంటి ప్రిపరేషన్ ముందుకెళ్ళేటప్పుడు మాత్రం ఏం చేయాలనేది చెప్తా. ప్రధానంగా ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక సమస్య, సామాజిక సమస్య, ఇక మూడవది మీకు మీ వాతావరణంలో మీతో ప్రిపేర్ అయ్యేటువంటి వాటితో కూడా సమస్య ఎదురవుతుంది, డెఫినెట్లీ ఎదురవుతుంది. సో ఒకవేళ ఈ మూడవది మాత్రం చాలా కీలకమైనటువంటి సూత్రం. మీరు మీ పక్కనున్న సో ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళు మీ ప్రిపరేషన్ కాలపరిమితి ఎంత ఉందనేది ముందే ఒక అంచనాకు రండి, ఓకేనా? ఎందుకనంటే మీరు 3 నెలలు ఉంటారా 6 నెలలు ఉంటారా అనేది ఒక స్పష్టత అనేది పర్టికులర్గా ఉంటుంది. పోలీస్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటివి అయితే మ్యాథ్స్ 6 నెలలకు మించి అయితే ఎగ్జామినేషన్లు డీలే ఉండవు, ఎట్టి పరిస్థితుల్లో మ్యాథ్స్ అయిపోతాయి. లేదు 6 నెలల కంటే ఎక్కువ కూడా అవుతుందంటే 1 ఇయర్కు మీ ఆర్థికంగా నిధులు అనేది సమకూర్చుకోండి. ఒక చోట ఒకవైపు ఏమో ఆర్థిక సమస్య, ఒక చోటనేమో మీరు చైర్లో కూర్చొని ఆ ప్రిపరేషన్ ముందుకు చేయాలంటే మీకు ఏదైతే ఆర్థికంగా ఉన్నటువంటి ఆ మానసిక సమస్య ఎప్పుడు మీకు గ్రాస్పింగ్ కానియదు సబ్జెక్ట్ని. సో ముందు ఒక రోజు లేట్ అయినా ఏం లేదు, 2 రోజులు లేట్ అయినా ఏం లేదు, ముందు కొంత అమౌంట్ని ముందు పెట్టుకొని ఎవరిదో ఒక చోట పెట్టేసి దానిని దఫలుగా, ఎందుకంటే చాలా నిరుపేద మధ్యతరగతి కుటుంబాల నుంచి మనం వచ్చి ఉంటాం కాబట్టి సో ఆ సమస్యని ముందుగా మానసికంగా వేరే ఆలోచన లేకుండా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయండి, ఓకేనా? సో ఆర్థిక సమస్య ముందు పెట్టుకొని ముందుకు వెళ్ళాలంటే మాత్రం ప్రిపరేషన్ చివరిలోనైనా మీ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, సమస్య పరిణమించే అవకాశం ఉంటుంది. ఇక రెండవది సామాజిక సమస్య, పెళ్ళి వస్తుంది, దోస్తు కానీ బర్త్డే వస్తుంది, లేకపోతే ఇంకోటి వస్తుంది, ఆ ఇండ్లకు పోయే ఫంక్షన్ వస్తుంది, ఇంకా రకరకాల సమస్యలు ప్రతిరోజు ఏదో ఒక దసరా పండుగ, దీపావళి పండుగ, రోజు నెలకోటి కొత్త ముచ్చట్లు వస్తుంటాయి. సో వీటిని అన్నింటినీ కూడా అంటే ఈ సామాజిక పరిస్థితులను అన్నింటిని కూడా మీరు అధిగమిస్తూ ముందుకు రావాలి. లేకపోతే ఇక ఒకనాడు పండుగ వచ్చింది, ఒకనాడు ఇండ్లకు పోయేది వచ్చింది, ఒకనాడు ఇంకోటి వచ్చిందని అంటే ఆ ప్రిపరేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ లింకుని తెంపితే మాత్రం గతంని మర్చిపోవడం కాదు, ఇప్పుడు నెక్స్ట్ తీసుకునేది జరగాల్సినటువంటి ప్రిపరేషన్లో ఫలితం కోల్పోతారు, గతంలో ఉన్నటువంటి సబ్జెక్టు కూడా అది కూడా పోతుంది. సో ప్రిపరేషన్ లింక్ తెంచొద్దు ఎప్పుడు కూడా. నీకు నువ్వు చదవకుండా ఏం లేదు కానీ అదే చైర్లో కూర్చోవాలి, పుస్తకం ముందేసుకోవాలి, దానికి సంబంధించే ఒక ప్రయత్నం ముందుకు పోతుండాలి. అంతేగాని ఈ వాతావరణం నుంచి నువ్వు చదివేటటువంటి వాతావరణాన్ని కిట్ చేసి మళ్ళీ ఇంటికి పోయి వచ్చి మళ్ళీ కూర్చోవడం వల్ల నీకు మాత్రమే సమస్య కాదు, నీ పక్కనున్నోడికి కూడా అది పెద్ద సమస్య, వాడు కూడా డిస్టర్బ్ అవుతాడు. సో అలాంటి వాళ్ళు ఉండి 2 రోజులకు ఒకసారి రూమ్కి పోవడం, ఇంటికి పోయి వచ్చే వాళ్ళు, లేకపోతే 3 రోజులకు ఒకసారి నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉన్న వాళ్ళని నిరభ్యంతరంగా త్యజించండి, మీ పక్కన ఉంచుకోవద్దు వాళ్ళని, ఓకేనా? నెంబర్ 2 ఇది. ఎందుకంటే ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూనే మనం సక్సెస్ వస్తుంది. చూడండి, ప్రపంచంలో గొప్ప వ్యక్తులు అందరూ కూడా విన్స్టన్ చర్చిల్ చిన్నప్పుడు మాట్లాడాలంటే చాలా ఇబ్బంది పడేవాడు. అసలు ఆయనకు కొంత గొంతు కూడా వచ్చేది కాదంట, ఆయనకు మాటలు కూడా రావు 7-8 ఏళ్ల దాకా. వాళ్ళమ్మ తిరగని చోటు లేదు, గుళ్ళు గోపురాలు తిప్పి ఫైనల్గా ఆయన ఒక ప్రయత్నం అనేది మాట్లాడడం మొదలుపెట్టి ఓ యాక్చర్ నది అని ఆ నదిలో దింపి రోజు పుస్తకం చదివిపించేది. చేసినటువంటి కఠోర శ్రమ ఎంతటి శ్రమ అంటే ఆయన ఏడిస్తే ఇట్లా ధారాళంగా నదిలో వాటర్ కలిసిపోయేదట. అందుకనే ఒకసారి ఒక ప్రసంగంలో విన్స్టన్ చర్చిల్ ఒక మాట చెప్పిండు, యాక్షైర్ నదిలో ప్రవహించేది నీరు కాదు నా కన్నీరు అని చెప్పిండు. అంటే గంత కఠినమైనటువంటి శ్రమ వచ్చిన అడ్డంకిని కూడా ఒక్కొక్కటిగా ముందుకొస్తూ ఇవాళ విన్స్టన్ చర్చిల్ వాస్తవానికి ఆయనకు మాటలు రావడం కాదు, ఆయన ప్రసంగం ఇస్తే రాసుకున్న వాళ్ళకు నోబెల్ బహుమతులు వచ్చినాయి, ఆయనకు కాదు. సో అంతటి ప్రయత్నం అనేది మనిషిని ఎంత మహాత్మునైనా తయారు చేస్తుంది.
సో ఫస్ట్ అయితే సమస్య ఉందని మాత్రం భయపడొద్దు, ఓకేనా. సో సామాజిక సమస్యని అధిగమించండి. అదే గుళ్ళు గోపురాలు, లేకపోతే మన దీపాల పండుగ, దసరా పండుగ, ఇండ్లకు పోయే పండుగ, దోస్తు గాని బర్త్డే ఉంది, ఇవన్నిటిని కిట్ చేస్తేనే సక్సెస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. మూడోది, నీ పక్కన ఉన్నతో పెద్ద సమస్య ఉంటుంది, వీని మాత్రం నువ్వు కంపల్సరీ చూడాలి. వాడు ఏం ఆలోచిస్తుండు, నీ పక్కన ఉన్నోడు వాడు దేని గురించి చర్చిస్తుండు. ఒక ప్రశ్నకు సమాధానం అడిగినప్పుడు ప్రశ్నని చెప్తుండా, ఆహా రాదు నాకు తెలియకనే అడిగిందంటుండా. సో అంటే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఫ్రీ అండ్ ఫెయిర్లో మీ ప్రిపరేషన్ అనేది కొనసాగాలి. ఖచ్చితంగా మీరు పక్కన మీ ఎన్విరాన్మెంటల్లో ఉండేటటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ ప్రిపరేషన్ మీకు ఏ మేరకు తోడ్పడుతుంది, మీకు కోఆర్డినేషన్గా ఉండడా, మీకు తలనొప్పిగా మారిండా. సో అంటే ఇది ఏదైనా కావచ్చు, తోటే ప్రిపరేషన్ మిత్రుడే కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు. సో మీ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా అవసరం. ఈ 3 సమస్యల్ని మీరు అధిగమించి ఆర్థిక వనరుల సమీకరణ ముందే చేసుకోండి. సామాజిక పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక పరిస్థితులని అధిగమించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీ ఎన్విరాన్మెంట్లో మొత్తం కూడా చదివే వాతావరణం, చదువు గురించి మాట్లాడే వాతావరణం కల్పించుకునే ప్రయత్నం చేయండి. మీ సక్సెస్ గుమ్మం ముందుకు వచ్చి మీ డోర్ దొరుకుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మా డువాడై ఛానల్ నుంచి మేము చెప్పేది ఏంటంటే, మీ సక్సెస్ని మా సక్సెస్గా ఫీల్ అవుతాం, నీ సక్సెస్ని నా సక్సెస్గా ఫీల్ అవుతా. ఒకవేళ నీకు సమస్య వచ్చింది, భయం రాదేమోనన్న అనుమానం, అది నీ దగ్గరికి రావాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. సో కొన్ని సందర్భాలలో మీరు ఇలాంటి మోటివేటెడ్ వీడియోస్ ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. కొంత ప్రిపరేషన్ టైంలో బాగా మీకు ఉన్నటువంటి పరిస్థితులు, ఈ అనేక ఆర్థిక సమస్యలు కానీ, మానసిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ చెప్పినంత ఈజీగా వాటిని అధిగమించలేం. కాబట్టి ఇలాంటి వాటి కోసం అప్పుడప్పుడు మోటివేటెడ్ వీడియో చూడండి. ఖచ్చితంగా నిరాశ, నిస్పృహ, భయం, అనుమానం లాంటి అనేక సమస్యలు మీ మెదడుని చుట్టుముట్టినటువంటి పరిస్థితుల్లో ఇలాంటి మోటివేషన్ వీడియోస్ డెఫినెట్లీ మిమ్మల్ని మరికొంత ముందుకు తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో కలిసే ప్రయత్నం చేద్దాం. ఇంకా మీరు డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న విషయం, మీకు తెలంగాణ ఏమర్స్ యాప్ అని లభ్యమవుతుంది. వాళ్ళు అద్భుతమైనటువంటి వీడియోస్ ప్రొవైడ్ చేస్తారు. తెలంగాణ ఏమర్స్ యాప్ అనేది మొత్తం ఫుల్ కోర్సు, మెయిన్స్ పర్పస్ ఫుల్ కోర్సు 499 రూపీస్కే ప్రొవైడ్ చేస్తారు సార్. చాలా మంచిగా ఉన్నాయి. నేను కూడా చూసిన స్టేట్లో ఉన్నటువంటి టాప్ ఫ్యాకల్టీస్, టాప్ లెజెండరీ. సో ఆల్రౌండర్ మన బద్రి సార్, కుసుమ బద్రి సార్ చెప్పిండు రీజనింగ్ సంబంధించి, ఆర్థమెటిక్ సంబంధించి మహేంద్ర అగర్వాల్, కరెంట్ అఫైర్స్ సంబంధించి సంతోష్ రావు సార్, ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమ చరిత్రకు సంబంధించి సురేష్ సార్. సో అందరి క్లాసెస్ ఉన్నాయి. ఏమర్స్ వాళ్ళు నన్ను కూడా కాంటాక్ట్ అయ్యారు. నా క్లాసెస్ని కూడా మోటివేషన్ క్లాసెస్, స్పెసిఫిక్గా మిస్లేనియస్ పెద్ద పెద్ద అంశాలు, గ్రూప్ 1 లాంటి అంశాలకు సంబంధించినవి కూడా కొన్ని నా వీడియోస్ కూడా అందులో ప్రొవైడ్ చేసినాం. వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడే తెలంగాణ ఏమర్స్ డౌన్లోడ్ చేసుకోండి, డువాడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.